మాది కలిగిరి మండలం అండి, కావల మస్తాపురం మాది. కలిగిరి రైతులు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాము, శనగలు తీసుకొచ్చాము. ఈ ఏడాది 12, 13, 14 రోజులు అయిపోయిందండి తీసుకొచ్చి మేము. శనగలు కొంటామని చెప్పి శనగ కొనుగోలు కేంద్రాల దగ్గర మమ్మల్ని తెప్పించి ఈ రోజు దాదాపు 15 రోజులు ట్రాక్టర్లు పెట్టి కాపలా ఉండలేకున్నాం మేము, రైతులు బోళ్ళు ఇక్కడ. ఇక్కడ దాదాపు 15 రోజుల నుంచి ఉన్నాము, ఏం అర్థం కాలేదు. ఫస్ట్ మా దాదాపు 100 టన్నుల వరకు కొనుగోలు చేశారు ముందు వాళ్ళకి. ఎనగ చికెన్ దాదాపు 1000 టన్నుల పైన ఉంది ఇంకా ఇక్కడ మా దగ్గర, రైతుల దగ్గర సరుకు మా దగ్గర. ఏం అర్థం కాకుండా ఉన్నాయి. ఇవి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటే ఇవి పోలేదు. రోజు అధికారులు ఎవరు ఇక్కడ, అసలు సమాధానమే లేదు. ఇక్కడ ఎవరు వచ్చి సమాధానం చెప్పలేదు అసలు మాకు. ఇక్కడ ఏం సమాధానం లేకుండా పోయింది. ప్రజెంట్ ఏంటంటే రేట్ ఏమో బయట మరీ దళారులు 4500, 4600 ఆ విధంగా అడుగుతున్నారు ఇక్కడ. మనం మళ్ళీ బయట అమ్ముకుందామంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఇక్కడ. ఈ సరుకు 15 రోజుల నుంచి ఎప్పుడు ముగిస్తుందో అర్థం కాలేదు. గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాలేదు. 15 రోజుల నుంచి మేము పడగాపులు కాసు కూర్చొని ఉన్నాం. నా పేరు కంచిరెడ్డి మాలేద్రి, మాకు జిరావరి పొలం. నేను 60 ఎకరాలు వేసాను. నేను కోసినట్టు 30 ఎకరాలు అమ్మేసా. అమ్ముకుంటా ఉంటే వీళ్ళు వచ్చి మీటింగ్ పెట్టి మేము కొంటాం, ప్రతి ఒక్క గింజ కొంటామని అక్కడ ఆపుకుని 15 రోజులు లోపల కాటలు వేసేసింది. ఈ రోజుకి కొనలా. ఈ వర్షం వచ్చి అన్ని బండ్లు ఉన్నాయి. టార్గెట్ ఏదైనా టార్గెట్ అయిపోయింది అంటారు. వేసింది ఉండేది చాలా వేసింది, 10% కొనాలి ఇప్పటి వరకు. అదే అప్పటికి టార్గెట్ అయిపోయింది అంటున్నారు. మీరంతే నేను 60 ఎకరాలు వేసా, 30 ఎకరాలు అమ్మేసి అప్పటికి. వీళ్ళు అమ్ముతా ఉంటే వద్దులు మేము కొంటామని చెప్పి వచ్చాక గింజలు తెచ్చి శాంపుల్ నాయ పెట్టింది. ఇంకా కొంటామని చెప్పి ఆపుకున్నాను. ఆపుకుని నేను కొనాలి ఆగిపోయింది. ఆ రోజు శుద్ధంగా అమ్ముకునేవాడిని. చెవులు అయిపోయి కాటాలు వచ్చాయి. ఇప్పుడు ఎకరా కింద 400 ఖర్చు అయింది తెచ్చాకి. 400 లాసు రేట్ వల్ల 400 ఉంది ఇప్పటికి. మీ వల్ల నేను చాలా నష్టపోయినా. అది అమ్ముకున్నాడు శుద్ధ కళ్ళంలోనే. మాట్లాడి బయట మార్కెట్ 4,800 అమ్మేసిన 30 ఎకరాలు. వీళ్ళు కూడా కొంటానికి ఇంకా పెరుగుతుందని చెప్పి ఆపా. ఇక్కడికి వచ్చాక 400 ఈ క్రాప్ ఫుల్గా చేపించుకోండి. నేను సరిపడా ఈ క్రాప్ ఉంది. ఈ క్రాప్ బ్రహ్మాండంగా చెప్తాను, మొత్తం చెప్తున్నా 60 ఎకరాలకి ఈ క్రాప్ మొత్తం చెప్పి పెట్టుకోండి కొంటాలని. నేను శుద్ధం బయట అమ్ముకునేవాడిని. ప్రభుత్వం మాట్లాడి నష్టపోయినా.